వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వారి స్వార్థ ప్రయోజనాల కోసం పాల్పడుతున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. హిందూపురంలో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది విడివిడిగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బాలకృష్ణ సంఘీభావం తెలిపారు. దీక్షలో పారిశుద్ధ్య కార్మికుల మధ్య కూర్చొని వారికి సంఘీభావం తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్మికులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్, ఇసుక, గంజాయి, మద్యం మాఫియా తప్ప అభివృద్ధి ఏమాత్రం లేదని విమర్శించారు. 3 నెలల నుంచి అడిగితే టీడీపీ ప్రభుత్వం వస్తుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని బాలకృష్ణ హామీ ఇచ్చారు. ప్రశాంత్ అంజీ ఎన్నికి రాండి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తగిన ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళ ఏవేవి డిమాండ్స్ ఉన్నాయన్నీ కూడా నెరవేరుస్తూ ఆర్థిక వనరులను సృష్టించి ఎటువంటి లోటు ఎవరికి రాకుండా మన ఊరు, మన పరిసరాలు అందంగా పరిశుభ్రంగా ఉండాలని, అలాగే మన పంటను సుందరంగా తీర్చిదిద్దే మా సోదరి మనులు ఇక్కడ మనం చూస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ మనకి 130 మంది ఉన్నారు. అలాగే పారిశ్రామిక ఉద్యోగస్తులేమో సుమారుగా 280 మంది, అంటే మొత్తం కలిపి 410 మంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకి 22,000 మంది ఉన్నారు అన్ని మున్సిపాలిటీల్లో కలిపి. వాడు మరి వాళ్ళ వేతనాలు పెంచాలని, వాళ్ళ కనీసం అవసరాలు తీర్చుకోవడానికి ధరలు పెరిగిపోతున్నాయి. ఇదేమో బాధుడు ప్రభుత్వం. అసలు ఇదే కనుమని వాళ్ళందరూ పశ్చాత్తాపడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఎందుకు ఎన్నుకున్నారు అని. ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. స్థిరీకరణ మనం తెలుగుదేశం పార్టీ ఉన్న అధికారం ఉన్నప్పుడు మనం స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఎక్కడైతే మనకు ధరలు పెరుగుతున్నాయో వాటికి మరి ఆ గోడౌన్స్ వాళ్ళకి కానీ పండించే రైతులు నెల జీతం ఇచ్చిందే లేదు సార్. ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి 70 రూపాయలు కేజీ బియ్యము 4,000 జీతం ఇస్తే ఎట్లా సరిపోతుందని నేను అడుగుతాను సార్. మీ ప్రభుత్వం వస్తే మీరన్నా ఆదుకుంటారని ఆశిస్తాను. మున్సిపాలిటీ ఎంత అర్థం ఉండదు. మన అన్ని చూసాము. హాస్పిటల్కి వెళ్తే రోడ్లు కట్టేసి కుక్కల పండుగలు కనబడుతున్నాయి అక్కడ. కార్మికులు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బాలకృష్ణ గారికి మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేసి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా